రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా, మీరు ఎప్పుడన్నా శారీ బ్రిగేడ్ పేరు విన్నారా? అంటే భారతీయ సంస్కృతిని ప్రచారం చేసేందుకు భారతీయ మహిళ యొక్క పరిచాయకమైనటువంటి మహిళ యొక్క పరిచయంగా మారినటువంటి చీరను ప్రచారం చేసేటటువంటి టీమ్ లాగా ఉంటుంది. చక్కని చీరలతో అద్భుతమైనటువంటి అంచుల్ని ప్రదర్శిస్తూ బార్డర్సు, చీర మీద డిజైన్సు, వీటన్నిటితో బొమ్మలు ఉంటాయి. వాళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ దీపావళికి గ్రీటింగ్స్ చెప్తారు, విజయదశమికి గ్రీటింగ్స్ చెప్తారు. పండగ రాగానే బొట్లు పెట్టుకుని చక్కగా దీపాలు చేతిలో పుచ్చుకునో, లేకపోతే స్వీట్లు చేతిలో పట్టుకునో, రాఖీని చేతిలో పట్టుకునో వాళ్ళ ఫోటోలు అప్లోడ్ అవుతాయి. వీళ్ళందరినీ చూసినటువంటి వ్యక్తికి నిజంగా చీరకు సౌందర్యాన్ని అద్దినటువంటి అందమైనటువంటి భారతీయ మహిళలు అని మనకు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు దీపావళి పండగకి లేకపోతే హిందూ పండగలకి గ్రీటింగ్స్ చెప్పిన తరువాత వీళ్ళ మిగతా పోస్టులని చూస్తే ఆ పోస్టులలో భారత్ పట్ల విషం వెదజల్లుతూ ఉంటారు, భారతీయత పట్ల విషం వెదజల్లుతూ ఉంటారు, భారతీయత కోసం పనిచేసేటటువంటి జాతీయవాద శక్తులను విమర్శిస్తూ ఉంటారు. దుర్గా అమ్మవారిని పొగిడినట్టుగా చేసి శివుణ్ణి తిడుతూ ఉంటారు, శివుణ్ణి పొగిడినట్టుగా చేసి వినాయకుడిని తిడుతూ ఉంటారు. హిందువుల మధ్య కన్ఫ్యూజన్ని బిల్డ్ చేసే పని చేస్తారు. భారతదేశం ఓడిపోతోంది, ఏమీ చేయలేకపోతోంది, పాకిస్తాన్ దెబ్బలు కొడుతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఎందుకు అసలు ఇంత పెద్ద సైన్యం పెట్టుకుని 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు, ఇలాంటి కామెంట్లు కనిపిస్తాయి. జాగ్రత్తగా వాళ్ళని పరిశీలిస్తే ఈ శారీ బ్రిగేడ్ ఏదైతే ఉందో వీళ్ళందరి పేర్లను చూస్తే దియా శర్మ, యోషితా నాగపాల్, స్వాతి చతుర్వేది ఇట్లాంటి పేర్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ స్వాతి చతుర్వేది అనేటటువంటి యువతి చక్కని చీరతో వీటన్నిటితో ఉంటుంది. ట్విట్టర్ అకౌంట్లో కేవలము మోదీని విమర్శిస్తూ 2 నెలల్లో 2000కు పైగా ట్వీట్లు చేసింది. భారత సైన్యాన్ని విమర్శించింది, శాంతిని కోరింది, శాంతి వల్ల అసలు పాకిస్తాన్తో యుద్ధం చేయటం అవసరం ఏమిటి, ఇటువంటి మాటలు ఉన్నాయి. ఇటీవల ట్విట్టర్ ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. ఆ కొత్త ఫీచర్ పేరు అబౌట్ దిస్ అకౌంట్. ఈ అకౌంట్ గురించి, అంటే ఈ అకౌంట్ అసలు ఎక్కడిది, ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్విట్టర్ హ్యాండిల్ని నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ట్విట్టర్ని ఇప్పుడు ఎక్స్ అంటున్నారు, ఈ ఎక్స్ హ్యాండిల్ని నడిపించేటటువంటి వ్యక్తి ఎక్కడి వాడో చెప్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ చక్కటి భారతీయ మహిళల్లాగా కట్టు బొట్టు చీర అన్నిట్లలో కనిపించే ఈ శారీ బ్రిగేడ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ పాకిస్తాన్లోని రావల్పిండికి చెందినవాళ్ళు. పాకిస్తాన్లోని రావల్పిండికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళ అసలు పేర్లు ముస్లిం పేర్లు, వీళ్ళు పాకిస్తానీలు భారతీయ పేర్లతో అకౌంట్లని నడుపుతూ భారతదేశంలో విద్వేషాన్ని లేకపోతే వైషమ్యాలని రెచ్చగొట్టే పని చేస్తున్నారు. ఈ శారీ బ్రిగేడ్ నెట్వర్క్ నవంబర్ నెల చివరి భాగంలో ట్విట్టర్ ఎక్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి అబౌట్ దిస్ అకౌంట్ అనేటటువంటి దాని ద్వారా బయటపడ్డాయి. అప్పుడు కానీ వీళ్ళ అసలు రూపం బయటపడలేదు. వీళ్ళు వాస్తవానికి అందమైనటువంటి మహిళ రూపంలో వస్తున్నటువంటి శూర్పణఖలు అన్నటువంటి విషయం అర్థం కావడానికి ట్విట్టర్ లేదా ఎక్స్ ఈ కొత్త ఫీచర్ని ప్రవేశపెట్టేదాకా మనకు అర్థం కాలేదు. చాలామంది దీనిలోనే మా బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతోంది, బ్రాహ్మణులను ఎవరూ పట్టించుకోవటం లేదు, దళితులు అలాగా ఇలాగా లేకపోతే మిగతా కులాల వాళ్ళు అది చేస్తున్నారని చెప్పి చాలామంది కులాన్ని బ్రాహ్మణులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా బోలెడు ట్వీట్లు పెడుతున్నారు. మిశ్రా, తివారీ, పాండే, జోషి ఇటువంటి పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి అబౌట్ దిస్ అకౌంట్లోకి వెళితే వాళ్ళు పాకిస్తాన్కి చెందిన వాళ్ళు. అంటే భారతదేశంలో కేవలం దళితులనో లేకపోతే ఇంకొకళ్ళనో రెచ్చగొట్టడం మాత్రమే కాదు, కుల విద్వేషాలని రెచ్చగొట్టేందుకు బ్రాహ్మణ పేర్లతో కూడా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. ఇలాగా ఒక్కొక్క అకౌంట్ చూస్తే కాశ్మీర్కి చెందినటువంటి ఒక యువతి కశ్మీర్లో పోలీసులు చేస్తున్నటువంటి అన్యాయాలు, భద్రతా దళాలు చేస్తున్న అక్రమాల మీద పోస్ట్ చేస్తుంది. అబౌట్ దిస్ అకౌంట్లో వెళితే ఆమె రావల్పిండికి చెందింది.
పంజాబ్కి చెందినటువంటి ఒక రైతు, నేను రైతుని అని చెప్పుకుని, రైతు బిడ్డని అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి లుధియానాలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ట్వీట్లు చేశాడు. లుధియానాలో రైతులకు అక్కడ అన్యాయం జరుగుతోంది, ఎరువులు దొరకటం లేదు, ప్రభుత్వం ఇలా చేస్తోంది, అలా చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం అలా చేస్తోంది, రకరకాల విమర్శలు. అబౌట్ దిస్ అకౌంట్లో వెళితే ఆ వ్యక్తి న్యూజిలాండ్కి చెందినవాడు. న్యూజిలాండ్లో కూర్చున్న వ్యక్తికి లుధియానా ఫోటోలతో సహా లుధియానాకి సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టినట్టుగా అన్నీ పెట్టారు. వాస్తవానికి చెక్ చేస్తే అవి లుధియానాలవి కావు, పాకిస్తాన్ పంజాబ్లోవి. పాకిస్తాన్ పంజాబ్కి చెందినటువంటి ఫోటోలను తీసుకుని న్యూజిలాండ్లో కూర్చున్నటువంటి వ్యక్తి లుధియానా గురించి, మన దేశంలోని పంజాబ్ గురించి మాట్లాడుతున్నాడంటే ఈ నెట్వర్క్ ఎంత భయంకరమైనది. ఈ శారీ బ్రిగేడ్ ఏదైతే ఉందో అలాంటివే ఈ బ్రిగేడ్లు కూడాను. అలాగే ఇంకొక ఇటువంటిదే ట్రాక్టర్ టు ట్విట్టర్ అనేటటువంటి ఒక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ కూడా లుధియానా గురించి, జాలంధర్ గురించి రాస్తూ ఉంటుంది. వాస్తవానికి అబౌట్ దిస్ అకౌంట్లోకి వెళితే ఆస్ట్రేలియాకి చెందినవాడు. అంటే ఈ ఖలిస్తానీ గ్యాంగ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులు లుధియానా గురించి, ఫిరోజ్పూర్ గురించి, గుర్దాస్పూర్ గురించి, అమృత్సర్ గురించి అక్కడి నివాసుల్లాగా పెడుతున్నారు. ఇదంతా కూడాను ఐఎస్ఐ డైరెక్టెడ్ ఆపరేషన్. ఈ శారీ బ్రిగేడ్గా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు హిందువుల్లా నటిస్తూ, హిందువుల్లా పోస్ట్ చేస్తూ ఈ యాక్షన్ తీస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి పని చేస్తున్నారు. ఇలాగే హిందూ పేర్లతో సరిహద్దులో ఉన్నటువంటి సైనికుల్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హనీ ట్రాప్ చేసి వాళ్ళ నుంచి సైనిక రహస్యాలు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మన సైన్యం సరిహద్దుల్లో ఉండే వాళ్ళకి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వాడకూడదు, అసలు సెల్ ఫోన్లలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాప్స్ని ఉపయోగించకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి శారీ బ్రిగేడ్ ఈ దేశంలో మనలాగా కనిపిస్తూ, అంటే పాలిచ్చే అమ్మాయిల పాలిచ్చే తల్లిలాగా వచ్చి విషాన్ని కృష్ణుడి నోట్లో పెట్టేటటువంటి పూతనల రూపంలో వస్తున్నారు వీళ్ళు. ఈ శారీ బ్రిగేడ్ని ఈ అబౌట్ దిస్ అకౌంట్ ఎక్స్పోజ్ చేసింది. మొట్టమొదటిసారి ఇవన్నీ బయటకు వచ్చినాయి. చాలా అకౌంట్స్ నిజానికి వాటి అసలు రంగు బయటపడింది. నిజానికి ఆర్టికల్ 370ని తొలగించిన మరుక్షణం భారతదేశం ఇటువంటి 192,000 ట్విట్టర్ అకౌంట్లని బ్లాక్ చేసింది. ఈ దేశంలో అనేక సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్ చేసింది. అప్పట్లో చాలామంది ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి, భావ ప్రకటన స్వేచ్ఛకి ప్రభుత్వం సంకెళ్ళు వేస్తోందని చెప్పి విమర్శించారు. కానీ వాస్తవం ఏమిటి అన్నది ఇప్పుడు ఈ ట్విట్టర్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఈ పాకిస్తానీ మూలానికి చెందిన వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి ఏ రకంగా భారత్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేందుకు, అయోమయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారో బయటపెట్టింది. కాబట్టి ఈసారి హిందూ పండుగల గురించి గొప్పగా పెట్టి రకరకాల విష ప్రచారాలు చేసేటువంటి అకౌంట్లు కనిపిస్తే ఒక్కసారి అబౌట్ దిస్ అకౌంట్లోకి వెళ్ళండి. లేకపోతే అటువంటి వాళ్లకు జవాబు చెప్పనవసరం లేదు, వాళ్ళని పక్కన పెట్టేసేసి మన పనిని మనం చేసుకుంటూ పోవడము, ఈ దేశం కోసం పనిచేసేటువంటి పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ పోవడము చాలా ముఖ్యము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.